కోడలి కుండలో బిర్యానీ. తులసి సురేష్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితం చాలా చక్కగా సాగిపోతుంది. అలా అనుకుంటున్న సమయంలో అనుకోకుండా ఆ ఊరిలో కరువు వచ్చింది. వేసిన పంట పొలాలన్నీ నాశనం అయిపోయాయి. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు తులసి కుటుంబం అప్పుల పాలవడంతో చాలా బాధపడుతూ ఉంటారు ఆ భార్యాభర్తలిద్దరూ. నేను అప్పుడే పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. కానీ మా అమ్మా నాన్న వాళ్ళు చెప్పిన మాటలు విని చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను ఇబ్బంది పడడంతో పాటు నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు. అంటూ సురేష్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తులసి, అదేంటండి అలా మాట్లాడుతున్నారు? భార్యాభర్తలన్న తర్వాత కష్టసుఖాలన్నిట్లో కూడా పాలు పంచుకోవాలి. మీరేమీ బాధపడద్దు. మంచి రోజులు మనకు కూడా వస్తాయి అని ధైర్యం చెబుతూ ఉంటుంది. సరే, మనం ఈ ఊరు వదిలిపెట్టి సొంతూరికి మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం. వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కదండి. మనం ఇప్పుడు ఎందుకు వెళ్ళడం? తమ్ముడు అర్జున్కి ఉద్యోగం వచ్చింది కదా, వాళ్ళు బాగానే ఉంటారు. మనకు కూడా ఏదో ఒక సహాయం చేస్తాడేమో అని వెళ్దామని అంటున్నాను. పైగా మీ చెల్లెలు మమతని అర్జున్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం కదా, ఆ విషయం కూడా కనుక్కుందాం. ఆ మాట విన్నాక తులసి సరే అని అంటుంది. మరుసటి రోజు ఉదయం తులసి నిద్రలేచే సమయానికి ఇంట్లో సురేష్ ఉండడు. ఆమెకు కొంచెం కంగారు కలుగుతుంది. ఏం చేయలేని పరిస్థితి. చుట్టుపక్కలంతా అడుగుదామన్నా ఇంకా ఎవరూ కూడా నిద్రలేవలేదు. వెంటనే హడావిడిగా చుట్టుపక్కలంతా వెతుకుతుంది. సురేష్ ఎక్కడా కనిపించకపోవడంతో అత్తగారింటికి ప్రయాణమవుతుంది తులసి. తులసి అత్తగారిల్లు చేరుకున్న తర్వాత అక్కడి వాళ్ళందరూ తులసిని చూసి చాలా సంతోషపడతారు. సురేష్ గురించి అడుగుతారు. తులసి బోరున ఏడుస్తూ, ఆయన ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక ఇక్కడికి వచ్చానత్తయ్య అంటూ వాళ్ళ ఊర్లో ఉన్న కరువు గురించి మొత్తం చెప్పి బాధపడుతుంది. అప్పుడు గుండమ్మ, బాధపడకమ్మా, వస్తాడులే, ఎక్కడికి వెళ్తాడు అని నచ్చజెబుతుంది. 2-3 రోజులు గడిచిన తర్వాత కూడా సురేష్ రాకపోవడంతో చాలా చోట్ల వెతకడం మొదలు పెడతారు. ఎక్కడా కూడా సురేష్ జాడ తెలియదు. 3 రోజుల తర్వాత ఇంటికి ఒక పోస్ట్ వస్తుంది. అందులో ఇలా ఉత్తరం ఉంటుంది. అది సురేష్ రాసింది. తులసి ఉత్తరం చదవడం మొదలు పెడుతుంది. తులసి, నన్ను క్షమించు. ఈ కుటుంబ సమస్యలు నన్ను వేధిస్తున్నాయి. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అందుకే కొన్ని రోజులు నేను దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నాను. నువ్వు నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ జాగ్రత్త. నేను మళ్ళీ తిరిగి వస్తాను. నా కోసం మీరు ఎవ్వరూ వెతక్కండి అని రాసి ఉంటుంది. దాన్ని చదివి తులసి ఏడుస్తుంది. తులసి తను గర్భవతి అన్న సంగతి కూడా ఎవ్వరికీ చెప్పదు. అలాగే ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అది కూడా లాభం లేదు. ఇక తాను చాలా బాధపడుతూ ఒకరోజు ఆమె గర్భవతి అని, ఉత్తరం వచ్చిన సంగతి అన్నీ చెబుతుంది. ఓరి భగవంతుడా! కోడలు గర్భవతి అని తెలిసి సంతోషపడాలో, కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియక బాధపడాలో అర్థం కావడం లేదు అంటూ గుండమ్మ చాలా బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా దిగులుతోనే ఉంటారు. 2 రోజుల తర్వాత తులసి, అత్తయ్య, నేను మీకు భారం కావాలని అనుకోవడం లేదు. అందుకే ఎక్కడైనా సత్రంలో ఉంటాను. ఆ మాటలు విన్నవాళ్ళు తిట్టడం మొదలు పెడతారు. మేమేమన్నా చనిపోయామనుకున్నావా? నువ్వు వట్టి మనిషివి కూడా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటారు. అందుకు ఆమె, అత్తయ్య, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేను నా కాళ్ళ మీద నిలబడాలి. మీ అబ్బాయికి బుద్ధి చెప్పాలి. ఏదో జరుగుతుందని భయపడి కుటుంబాన్ని పోషించలేమేమో అని వెళ్ళిపోయిన మీ అబ్బాయికి నేను ఒక నిదర్శనం కావాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంత చెప్పినా అస్సలు వినదు. తను తన చెవి కమ్మలు తాకట్టు పెట్టి కొంత డబ్బులు తీసుకొని అక్కడే సత్రంలో ఉండాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ
సరైన సదుపాయాలు లేకపోవడంతో చిన్న అద్దె ఇల్లు కోసం వెతుకుతూ ఉంటే చిన్న ఇల్లు దొరుకుతుంది. నెలకు 500 రూపాయల అద్దె. ఇక అందులోనే తన కాపురం ఉండాలని అనుకుంటుంది. తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బులతో ఒక తోపుడు బండిని తీసుకొని అలాగే తనకు కావలసిన సరుకులన్నీ ఇంటికి తెచ్చుకుంటుంది. ఆ మరుసటి రోజు ఆ తోపుడు బండి మీద వేడివేడి పులిహోర అమ్మడం, అది కూడా కుండలో పెట్టి అమ్మడం జరుగుతుంది. బండిని తోసుకుంటూ, రావాలమ్మా రావాలి, కుండలో పులిహోర చాలా బాగుంటుంది, రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి, కుండలో పులిహోర అంటూ కేకలు వేస్తుంది. అక్కడి వాళ్ళందరూ కూడా పేరే విచిత్రంగా ఉంది, రుచి ఎలా ఉంటుందో చూద్దామని దాన్ని కొనుక్కొని తినడం మొదలు పెడతారు. అది చాలా బాగుంది అని అందరూ చెప్పుకుంటారు. కానీ పెద్దగా కస్టమర్లేమీ రారు. కానీ తను మాత్రం ఆ వ్యాపారం ఆపకుండా రోజు పెడుతూనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అందరూ కూడా ఆ కుండ పులిహోరకి అలవాటు పడతారు. జనం రావడంతో ఆమె ఉదయం సాయంత్రం కూడా అదే తయారు చేసి అమ్మడం చేస్తుంది. మంచి లాభాలు కూడా వస్తూ ఉంటాయి. డబ్బులు జాగ్రత్తగా కూడబెడుతూ ఉంటుంది. తను 8 నెలలు కష్టపడి 5 లక్షలకి పైగా డబ్బుని దాచిపెడుతుంది. ఇక 9వ నెల ఉన్నప్పుడు అత్తమామ దగ్గరకు వెళ్తుంది. వాళ్ళకి డబ్బులిచ్చి, ఈ 8 నెలలు నేను కష్టపడిన డబ్బు. జనం నేను చేసే పులిహోరకి బాగా అలవాటు పడ్డారు. వ్యాపారం బాగా సాగుతుందత్తయ్య. ఈ నెల నేను అంతగా ఎక్కువసేపు నిలబడి కష్టపడలేను. మీరు నాకు సహాయం చేస్తారని వచ్చాను. అప్పుడు గుండమ్మ, నువ్వు ఇంట్లో ఉండి పులిహోర తయారు చెయ్యు, నేను దానిని అమ్ముతాను, మీ మావయ్య కూడా నాకు సహాయం చేస్తాడు అని చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక ఆ నెల మొత్తం అలా జరుగుతుంది. చూస్తుండగానే ఒక మగబిడ్డకు తను జన్మనిస్తుంది. బిడ్డను చూసుకొని వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు. సురేష్ కూడా ఉంటే ఎంతో బాగుండు అని అనుకుంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కోడలు బిడ్డకు పాలు ఇచ్చి తన వ్యాపారానికి వెళ్ళిపోతుంది. బిడ్డను అత్తగారు గుండమ్మ చూసుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉండగా మమతకి అర్జున్కి కూడా పెళ్లి జరుగుతుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇక 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అర్జున్ మమతకి కూడా ఒక ఆడబిడ్డ పుడుతుంది. ఆమెకు 4 సంవత్సరాలు. రాధ అని పేరు పెట్టారు. తులసి బిడ్డకు 5 సంవత్సరాలు. అతని పేరు రాము. రాము చదువుకుంటూనే తల్లికి సహాయం చేస్తూ ఉంటాడు. తులసి ఆ ఊర్లోనే సొంత ఇల్లు ఏర్పాటు చేసుకొని ఆ బిడ్డతో సంతోషంగా ఉంటుంది. తులసి ఒక్కతే కుండలో పులిహోర అమ్ముతూనే చిన్న హోటల్ కూడా ఏర్పాటు చేసుకుంటుంది. అలా హోటల్కి ఒకరోజు సురేష్ వస్తాడు. ఆమె పనిలో ఉండడంతో ఎవరు వచ్చారనేది పట్టించుకోదు. అప్పుడు సురేష్, అమ్మా, నాకు ఒక కుండ బిర్యానీ ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు తులసి, క్షమించండి, ఇక్కడ బిర్యానీ ఉండదు, కుండ పులిహోర ఉంటుంది అంటూ తన వైపు చూస్తుంది. భర్తను చూసి ఆమె కంటతడి పెట్టుకొని, నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని మీకు ఎందుకు అనిపించింది? మీలాగే కుటుంబ సమస్యలకు భయపడి అందరూ పారిపోతే ఎవ్వరూ కూడా సంసారం చెయ్యరు. మీకు బుద్ధి చెప్పడం కోసమే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కష్టపడి వ్యాపారం మొదలుపెట్టి మంచి స్థాయిలో ఉన్నాను. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నాను. బిడ్డను చదివించుకుంటున్నాను. నీలాగా నేను కూడా భయపడి పారిపోలేదు. ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంటూ ఏడుస్తూ నిలదీస్తుంది. నేనేమీ చెప్పలేను, నన్ను క్షమించు తులసి అని సురేష్ చాలా బాధపడతాడు. తులసి ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోతుంది. ఇంతలో రాము అక్కడికి వస్తాడు. అమ్మ అని ఆమెని పిలుస్తాడు. సురేష్ ఆ బిడ్డని చూసి, మన బిడ్డేనా అని అడుగుతాడు. ఆమె అవును అని అంటుంది. సురేష్ ఆ బిడ్డను దగ్గర తీసుకొని ముద్దులాడుతాడు. సురేష్ రాకతో మళ్ళీ వాళ్ళ కుటుంబంలో సంతోషాలు వస్తాయి. మొదట్లో ఇంటికి వచ్చిన సురేష్ని అందరూ తలా ఒక మాట అన్నా తర్వాత అతని యొక్క బాధను అర్థం చేసుకొని ఇంకా ఏమీ మాట్లాడరు. అప్పుడు సురేష్, ఇన్ని సంవత్సరాలు ఏదో ఒక పని చేసుకొని బ్రతికాను.
ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. ఇదిగోండి, ఇన్ని సంవత్సరాలు నేను కూడబెట్టిన డబ్బు. అంటూ డబ్బుల్ని వాళ్ళ ముందు ఉంచుతాడు. దాన్ని చూసి వాళ్ళు మరింత సంతోషపడతారు. తండ్రి రంగయ్య, ఒరేయ్, సంపాదించే ఆలోచన ఉన్నవాడివి నీ భార్యని కూడా నీతో పాటు తీసుకెళ్తే సరిపోయేది కదా. ఇదంతా ఎందుకు చెప్పు. నాన్న, నేను ఎన్నో కష్టాలు పడ్డాను. నా భార్య ఆ కష్టాలు పడకూడదని వదిలిపెట్టి వెళ్ళాను. నా భార్య చాలా తెలివైనది కాబట్టి తను ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉంది. నేను అలా వెళ్ళిపోయిన వల్లనే కదా ఇప్పుడు మన కుటుంబం ఎలాంటి బాధ లేకుండా హాయిగా చింత లేకుండా బ్రతకవచ్చు. నేను సంపాదించిన డబ్బు, తులసి సంపాదిస్తున్న డబ్బుతో ఎలాంటి దిగులు లేకుండా హాయిగా ఉందాం అని చెప్తాడు. అందుకు వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇక కుటుంబమంతా కలిసి కూర్చొని కుండలో పులిహోర రుచి చూస్తూ చాలా సరదాగా ఆ రోజుని గడిపేస్తారు. అలా తులసి జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖాలు వస్తాయి.